ఆకివీడు రామాలయ నిర్మాణం ఈ రోజున హిందువులు వర్సెస్ క్రిస్టియన్లుగా ఒక వివాదంగా కూడా మారుతున్నటువంటి పరిస్థితులు. మరి ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు వరకు వెళ్ళినటువంటి ఈ అంశంలో క్లియరెన్స్ పూర్తి స్థాయి అనుమతులతోటి రేపు ఉదయం 7:14 రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతా ఉన్నారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు. మరి దీనికి పెద్ద ఎత్తున రామ భక్తులందరూ కూడా తరలి రావాలి అంటూ ఆయన పిలుపునిచ్చారు. అయితే ఈ రామాలయ నిర్మాణం అనేటువంటిది వివాదంగా మారడం, మరి దానిపైన ఐఏఎస్ అధికారులు, లేదంటే మాజీ న్యాయవాదులు, లేదంటే ఇంకొంతమంది మాజీ ఐఏఎస్లు, లేదా కొంతమంది రాజకీయ నాయకులు వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, లేదా అసలు పూర్తిగా వివాదాన్ని ఎలా చూడాలి, ఇదే అంశం మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, ఈ రోజున రామాలయ నిర్మాణం అనేటువంటిది ఒక వివాదంగా తలెత్తడంతో పాటు దానిపైన అటు రఘురామకృష్ణరాజు గారు చేస్తున్నటువంటి పోరాటం, రఘురామకృష్ణరాజు గారు వర్సెస్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్, మాజీ న్యాయమూర్తి జడా శ్రావణ్ కుమార్, అలాగే మాజీ ఎంపీ హర్ష కుమార్. అసలు ఇది 1932 నుంచి ఉన్నటువంటి ఆలయం, ఇది మేము ఇప్పుడు కూలిపోయే దశలో ఉంది కాబట్టి దీన్ని నిర్మించి తీరుతామంటే ఇది అసలు రామాలయం కాదు, జోగులమ్మ గుడి. రామాలయంలో నందీశ్వరుడు ఎందుకుంటాడు? రఘురామకృష్ణరాజు కావాలని చెప్పి ఇది క్రిస్టియన్ల మీద దాడి చేయడానికి ఇలాంటి ఒక ఇది చేస్తున్నారు అంటూ వీళ్ళంతా క్రిస్టియన్ సంఘాలుగా, లేదంటే గనక క్రిస్టియన్లని ప్రోత్సహించే వ్యక్తులుగా వీళ్ళు వచ్చి మాట్లాడుతున్న వ్యాఖ్యలు, అసలు ఈ వివాదం పైన మీ అబ్జర్వేషన్? అయోధ్య రామాలయాన్ని మించిపోయిందా ఆకివీడు రామాలయ వివాదం? అంటే అయోధ్య రామాలయంలో అయినా దీనికి ఒక పరిష్కారం దొరికింది, కానీ దీంట్లో దొరకదా? అంటే అక్కడ ఇంతమంది లేరు అనుకుంటా. ఇది ఈ రెచ్చగొట్టే వాళ్ళు ఆ రోజు మనం చూసాం. అంటే ఇప్పుడు ముస్లిమ్స్ లేకపోతే హిందూస్గా జరిగిన వివాదం అప్పట్లో అయోధ్య రామాలయం ఎంత చక్కగా పరిష్కారం అయింది. వాళ్ళప్పుడు అక్కడ ఒక పెద్ద రామాలయం కట్టారు, సుప్రీంకోర్టు దాన్ని పరిష్కరించింది, అటు ముస్లింలకి నచ్చజెప్పింది, ఇటు హిందువులకి నచ్చజెప్పింది. అంటే ఇక్కడ ఏంటి, ఇది రాజకీయ లాభాల కోసం. అంటే రఘురామకృష్ణరాజుని ఏమైనా టార్గెట్ చేయాలంటే వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకోండి. మీరు పొలిటికల్ ఫైట్ చేయండి. రేపొద్దున ఆయన మళ్ళీ కంటే చేస్తాడు. ఏది మళ్ళీ అక్కడ అసెంబ్లీకి వేస్తాడా, లేదు పార్లమెంట్కి వేస్తాడా, ఎక్కడ ఆయన పోటీ చేస్తే అక్కడ పోయి ప్రచారం చేయండి, ఆయన ఓడించమని పిలిపియండి. అది కదా రాబోయే ఎన్నికలకి మీరు చేయాల్సింది. ఇప్పుడు ఎందుకు సమాజంలో అశాంతి సృష్టించడం? ఇప్పుడు మీరే చెప్పారు, ఇది దగ్గర 130 ఏళ్ల క్రితమే ఉంది ఈ ఆలయం ఇక్కడ. అది నందీశ్వర ఆలయమా, రామాలయమా, ఏదో ఒక ఆలయం ఉంది కదా. వాళ్ళు తెలుసుకుంటారు. ఏది రామభక్తులు, శైవ భక్తులు అక్కడ ఏ ఆలయం కట్టాలో వాళ్ళు నిర్ణయించుకుంటారు. హైకోర్టు మొన్న కామెంట్స్ చూశారు కదా, చాలా సీరియస్ కామెంట్స్ చేసేది. మళ్ళా హైకోర్టు కామెంట్ చేయంగానే మరి రఘురామకృష్ణరాజు గారు కూడా ఇప్పుడు ఏమంటావు కుమార్స్ అనో ఏదో అన్నట్టున్నాడు. ఇప్పుడు ఈ 4 కుమారులు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు హర్ష కుమార్ అయినా, లేకపోతే విజయ్ కుమార్ అయినా, ఇప్పుడు పివి సునీల్ కుమార్, ఆయన ఐపీఎస్, ఆయన తీసి పక్కన పెట్టు. శ్రావణ్ కుమార్, ఇప్పుడు సునీల్ కుమార్ వీళ్ళ 4 మధ్య పంచాయతీ ఏదో చేసినట్టున్నాడు. పంచాయతీ ఏదో చేసి అటు కాపు ఇటు క్రిస్టియన్ 2 ఆయన ఏదో ఏకం చేద్దామని పాపం ఆయన ఏదో తిప్పలు పడ్డట్టున్నాడు. కొన్ని ట్వీట్లు ఏవో చేశాడు, కొన్ని వీడియోలు ఏవో చేశాడు. ఏమని, కాపు ముఖ్యమంత్రి, దళిత ఉప ముఖ్యమంత్రి, మరి అదేమైందో మనకు తెలియదు. అదంతలోటికి బ్రేక్ పడినట్టుంది. ఇప్పుడు శ్రావణ్ కుమార్ ఆయన పార్టీ జై భీమ్ పార్టీ కంటెస్ట్ చేశాడు. ఎన్ని ఓట్లు వచ్చినాయి? 2 చోట్ల కంటెస్ట్ చేసినట్టున్నాడు, మంగళగిరిలో, తాడేపల్లిలో. ప్రజల తిరస్కారానికి గురైనటువంటి మీరు, ఆయన కూడా ఎవరు, మన విజయ్ కుమార్ గారు రిటైర్డ్ ఐఏఎస్, ఆయన కూడా పార్టీ పెట్టుకున్నారు. ఆయన కూడా పార్టీ పెట్టుకుని మరి వెళ్ళారు, ఆయన కూడా ప్రజల్లోకి వెళ్ళారు. అసలు ఆయన పాదయాత్ర కూడా చేశాడు. ఏంటి ఫలితం, ప్రయోజనం? మీ మైండ్ సెట్ జనం మైండ్ సెట్ సింక్ అవ్వట్లేదు. మీ భావజాలాన్ని ఆమోదించడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ప్రజలే కాదు, మీరు చెప్పే ఈ సోకాల్డ్ ఈ ఎస్సీలో, దళితుల్లో, క్రిస్టియన్స్, ఇప్పుడు దళిత క్రిస్టియన్లకి అదేదో ఉంది కదా హోదా, ఎస్సీ హోదా రద్దు చేస్తూ సుప్రీంకోర్టు మన బాపట్ల అచ్చింతాడ ఆనంద్ అదేదో ఉంది కదా వర్సెస్ రామిరెడ్డి ఆ కేసులో తీర్పు ఇచ్చింది. వీళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళ స్పందన ఏంటి? వీళ్ళు దాన్ని ఖండించటమా, రాజ్యాంగాన్ని మార్చమని డిమాండ్ చేయటమా? నేను అడుగుతోంది ఈ 4 కుమారులు. అది కదా మీ ప్రయోజనాలు. అంటే మనదేమంటాం దాన్ని, సామాజిక బాధ్యత. నిజంగా మీరు దళితులకు, లేకపోతే దళిత క్రిస్టియన్లకు, ఎస్సీలకి గనక మీరు రిప్రజెంటేటివ్గా గళం వినిపిస్తే ధ్వజం ఎత్తాల్సింది అక్కడ, ఆకివీడులో కాదు. షర్మిలకి వీళ్ళకి ఎంత తేడా ఉంది? జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి ఎంత తేడా ఉంది? షర్మిల తూర్పారా పట్టింది, దుమ్మెత్తి పోసింది అనమాట. ఎవరిని, వాళ్ళ అన్నని ఈ విషయంలోనే షంషేర్గా డిమాండ్ చేసింది. ఏమని, వైఎస్ బిడ్డగా చెప్తున్నా, అండగా ఉంటా దళిత క్రిస్టియన్లకి,
రాజ్యాంగంపై పోరాటం చేస్తా ఉంది, పార్లమెంటుపై పోరాటం చేస్తానన్నది కాంగ్రెస్ పార్టీ తరఫున. అదేదో ఆర్టికల్, అదే పారాగ్రాఫ్ 3 అంట, దాన్ని సవరించాలని ఆమె డిమాండ్. అంటే ఒక సిద్ధాంతం, ఒక భావజాలం, ఒక విధానం, అంటే మీకు మీ స్వార్థ ప్రయోజనాలు, రాజకీయాల కోసం భావజాలాలు మారతాయా? సిద్ధాంతాలు, విధానాలు మారిపోతాయా? నేను అంటోంది అదే. అక్కడ చర్చిలు తగలబెట్టారాయా? ఎప్పుడు నీకు గుర్తుంది కదా, ఎక్కడది? మణిపూర్లో చర్చిలు తగలబెట్టడం కాదు, నరకం చూశారు. ఏంటి? అత్యాచారాలు జరిగాయి, హత్యాకాండ జరిగింది క్రిస్టియన్లపై, ఎస్సీలపై, అదే వీళ్ళు చెప్పే ఈ దళితులపై. ఆ రోజు ఏమయ్యారు వీళ్ళంతా? రాహుల్ గాంధీ వెళ్ళాడు అక్కడికి. రాహుల్కి ఏమన్నా వీళ్ళు అండగా నిలబడ్డారా? నేను అంటోంది, ఇప్పుడు రాహుల్ గాంధీ ఆ రోజు మణిపూర్ అక్కడ సందర్శించినప్పుడు అక్కడ వాళ్ళల్లో అతను మరి అండగా కొంత ఊరట, స్వాంతన కలిగించినప్పుడు మోటార్ సైకిల్ మీద వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నాడు, తిట్టింది షర్మిల అక్కడ కూడా, నీకు గుర్తుందా? ఏమని? అరే చర్చిలు తగలబెడితే నువ్వేం క్రిస్టియన్ మీరు నాయన, నాన్న ఉంటే ఇలా ఉండేదా రాజశేఖర్ రెడ్డి? కనీసం నోరు తెరిచి ఖండించు ఒక మాట, ఒక ప్రెస్ రిలీజ్. అంటే అతను అసలు క్రిస్టియన్నే కాదంటూ, అతనికి అసలు బైబిల్ అంటే భక్తి లేదంటూ వెళ్ళే తిట్టిన పరిస్థితుల్లో వీళ్ళు, నేను అంటోంది విజయ్ కుమార్, శ్రావణ్ కుమార్, సునీల్ కుమార్, ఎంతమంది వీళ్ళు? నలుగురా? హర్ష కుమార్ అంటే ఇక అది అవుట్డేటెడ్. ఏది ఇక అది ఎక్స్పైర్డ్ మెడిసిన్ కిందే లెక్క. ఆయన చేశాడు చానాళ్ళు, 10 ఏళ్ళు ఎంపీగా ఉన్నాడు. ఇంక ఇప్పుడు ఎక్కడ ఆయనకి అసలు ఎవరు పలకట్లా. ఆ ప్రాంతంలో ఆయన ప్రాతినిధ్యం వహించిన చోటే ఆయనకి ఎవరు పలకని పరిస్థితుల్లో మొన్న ఎవరు ఆ పాస్టర్ చనిపోయినప్పుడు మళ్ళీ అక్కడికి వచ్చి వాలారు. ఎక్కడ ఎప్పుడు ఏదో రెచ్చగొట్టదాం, అశాంతి సృష్టిద్దాం, ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడదామన్న ఆలోచన కనపడుతోంది తప్ప నిజంగా సామాజిక ప్రయోజనాలు ఎక్కడన్నా కనపడుతున్నాయా వీటిల్లో? ఇప్పుడు ఏదో మంటలు రేకెత్తించడం, ఆ మంటల్లో చలి కాచుకోవడం కాదు కదా. ఇప్పుడు రామాలయం వర్సెస్ ఇప్పుడు ఇదే ఆకివీడు. కోర్టులు తీర్పిస్తే మీరేం చేస్తున్నారు? న్యాయస్థానాలు స్పష్టంగా చెప్పాయి, వాళ్ళు రామాలయం కట్టుకుంటామన్నారు, కట్టుకునేవాడిని. ఇదేంటి? ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. మనకి నచ్చిన మతాన్ని మనం అనుసరించవచ్చు, ఇతర మతస్థులకి ఇబ్బంది కలగని రీతిలో మన మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు. ఆ రోజు రఘురామకృష్ణరాజు వెళ్ళాడు. వెళ్తూ ఆయనతో పాటు కొంతమంది జనసేన కార్యకర్తలు కూడా వచ్చినట్టున్నారు. చూసారా మీరు? ఏం జరిగింది? ఒక పెద్ద యుద్ధ వాతావరణం. ఒక డిప్యూటీ స్పీకర్ అతను, ఆయన్ని సురక్షితంగా తీసుకెళ్లటం అసలు పోలీసుకు ఒక పెద్ద ఛాలెంజ్ అయింది, ఒక సవాల్ అయింది. అరే ఆ జనసేన కార్యకర్తల్ని ఏంటయి మేకులు దిగేసినటువంటి అవి ఉంటాయి కదా కట్టెలు, వాటితో కొట్టారు. ఇనప మేకులు దిగేసినటువంటి కట్టెలతో కొడితే నీకు ఆ వీప్ మీద అసలు మొత్తం మేకులు గుచ్చుకున్న గుర్తులు, నరకం చూశారు. ఇదా క్రిస్టియానిటీ? ఏ చర్చి చెప్పుద్ది ఇది? ఏ బైబిల్ బోధిస్తుంది ఇది? అరే నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించుము, దై లవ్ యువర్ నైబర్. క్రీస్తు బోధన ప్రేమ కదా, శాంతి కదా, కరుణ కదా. ఎక్కడున్నాయి చెప్పు? ఈ నలుగురిలో, ఈ కుమారుల్లో ఉన్నాయా ప్రేమ, శాంతి, దయ, కరుణ? వాటి స్థానంలో ద్వేషం, రెచ్చగొట్టడం, విధ్వంసం, హింస. ఏది క్రిస్టియానిటీ? నేను అంటోంది ఇదేంటిది? ఇది వీళ్ళు కేవలం ఏంటంటే గోతికాడ గుంట నక్కల్లాగా కాచు కూర్చున్నారు. పీకు తింటాను. ఏం కావాలా నక్కలకి? ఏం కావాలా? శవాలు దొరికితే పీకు తింటామా? అది తప్పనమాట. ఏది? మీరు చేతనైతే ఒప్పించండి, మెప్పించండి, ఒక టీమ్గా ఏర్పడండి, ఒక బృందంగా. ఇప్పుడు ఇదే నలుగురు కుమారులు ఒక టీమ్గా డిప్యూటీ స్పీకర్ దగ్గరికి వెళ్ళి రఘురామకృష్ణరాజుతో శాంతియుతంగా పరిష్కారం చర్చించుకుంటే, ఎవడికాడు సెల్ఫీ వీడియోలు వదలటం, ఎవడికాడు ప్రెస్ మీట్లు పెట్టడం, ఆయన్ని తిట్ట, ఈయన్ని తిట్ట, దీనివల్ల ఏమొస్తుంది? ఇప్పుడు ఇవాళ న్యాయస్థానంలో జరిగిన గర్వభంగం కన్నా ఇంకేం కావాలి? అది దురదృష్టం. మనకి మన హక్కు, మనం కోరుకునేది ఏంటి? శాంతి, సామాజిక శాంతి. ఇవాళ సామాజిక అశాంతి సృష్టించే ఎవరి పట్లైనా ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. మొగ్గలోనే దీన్ని తుంచేయాలి. ఇది మళ్ళా మత విద్వేషాలు, మళ్ళీ రెచ్చగొట్టడం. రేపొద్దున మీరు శంకుస్థాపన అంటున్నారు, అది ప్రశాంతంగా జరిగిపోయేటట్టుగా చూడాలి. ఇలాంటి అసాంఘిక శక్తుల్ని ఆ ప్రాంతానికి రానివ్వకుండా ముందే నిరోధించాలి. ప్రజల అమాయకులు, అక్కడ ఉన్న స్థానికుల్లో కొంతమంది రెచ్చిపోతున్నారు. అదేంటి? రఘురామకృష్ణరాజు మీద ద్వేషాన్ని రాముడి మీద ద్వేషంగా మార్చాలని చూస్తున్నారు. బైబిల్ పక్కన పెడితే ఊసకోతే అన్నాడు ఒకడు, గుర్తుందా? అదే ఆ పాస్టర్ చనిపోయిన కేసులో కేఏ పాల్గొడు వచ్చినట్టున్నాడు. అప్పట్లో రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేశారు. ఏమైంది? ఆ పాస్టర్ ఎక్కడ? ఆ కుటుంబం ఎక్కడ? ఏమన్నా సహాయం చేశారా? నిజంగా సమాజానికి బాధ్యత ఉంటే ఏం చేయాలి? వీళ్ళందరూ తలా కొంత వేసుకుని ఆ కుటుంబానికి అండగా ఉండాలి. ఆ బైబిల్ పక్కన పెడితే ఊసకోతే, నేను ఒకప్పుడు ఫ్యాక్షనిస్ట్ని అని అతను అన్నాడంటే, అతను ఒక వైసీపీ ఏ సెల్, అది
అంటే ఇక్కడ ఎవరి పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. అక్కడ ఆకివూడ్ ఆ ప్రాంతంలో ప్రజలు ఎస్సీలైనా సరే అది తప్పనమాట. ఏది ఎందుకుని మీరు కట్టుకోనండి, రామాలయం కట్టుకుంటే కట్టుకోండి, శివాలయం కూడా కట్టమని చెప్పండి, ఇంకా ఎన్ని ఆలయాలు కడతారో కట్టుకోమని చెప్పండి. అక్కడ మొత్తం మీకేం అభ్యంతరం, మీది మీరు కట్టుకుంటారు, మీ చర్చిలకు మీరు వెళ్తారు, మీ మసీదులకు మీరు వెళ్తారు, మీ ప్రార్థనలు మీరు చేసుకుంటారు. అరే హిందూ ముస్లిం ఒకప్పుడు హైదరాబాద్లో ఎట్టుండేది సతీష్, కర్ఫ్యూలు, అసలు యుద్ధ వాతావరణం, కాల్పులు, అలాంటి హైదరాబాద్ చూసావా? అసలు మత కలహాలు మచ్చుకైనా ఉన్నాయా ఇప్పుడు? అసలు పాత బస్తీ అయినా ఇక్కడైనా ఎంత సామరస్యంగా ఇవాళ అక్కడ ప్రజా జీవనం. అక్కడ వీళ్ళు లేరు అనుకుంటా. అక్కడ ఈ బ్యాచ్ అక్కడ చేరినట్టు లేరు. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.